నాయకుడు ఎలా ఉండకూడదో కూడా కేసీఆర్ని చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక అద్భుతమైన తెలంగాణ సామ్రాజ్యాన్ని చూస్తుండగా మా కళలన్నీ కూడా కళల్లాగా కరిగించే విధంగా తయారు చేశాడు. బట్ ఏదో విధంగా మేము దరిద్రం పోయిందని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. బట్ వాళ్ళు ఇంకా కొన్ని ఆశలతో దింపుడు గల ఆశలు లెక్క మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారితోటి, దేశపతి శ్రీనివాసరావు గారితోటి, మన కూడా మన ఇంకొక కవి గారు ఉన్నారు కదా, ఇంకా ఆయన గారితో కూడా, వెంకన్న గారితో కూడా మాట్లాడిస్తున్నారు దళితులతోటి. ఇది ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు అవన్నీ పక్కన పెట్టండి. అవి కొద్ది రోజులు అయిపోయింది. అది మీరు ఒక 10 ఏళ్ళు పరిపాలించారు. మీకు మీ అసమర్థత బయటపడ్డది, మీ అప్పులు బయటపడ్డాయి, ఏమో చూస్తూనే ఉన్నాం. మీరు సంపదను సృష్టించేది ఎక్కడ జరిగింది ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో? ఇంకా సిగ్గు లేకుండా అసెంబ్లీలో చెప్తున్నారు ఆయన గారు, కేటీఆర్ గారు, మేము సంపద సృష్టించామంటాడు. సంపద ఏంటంటే నువ్వు సృష్టించేది ఏంటి? ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకుని ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కొంటాడండి, ఐఫోన్ కొంటాడు. అది నీ 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 ప్రతిభ ఎట్లయితుంది? నీ ప్రతిభ చూపించావు కదా. మేడిగడ్డలు ఏం జరిగిందో ఇప్పుడు ఇంకో కొత్త విషయం అండి. మేడిగడ్డది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చేయలేమంటున్నారు. మరి అది మెగా కిషన్ రెడ్డి చేస్తాడా మేజర్ కాంట్రాక్టర్, లేకుంటే ఈయన గారు చేస్తాడా?